యాడికెళ్ళొచ్చిందో గయ్యాల్ది నా కొడుకు నాగం పట్టిస్తుంది వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఎట్లుండే కొడుకు ఎట్లా అయిపోయాయని కోడలను తిడుతూ హత్తలేడుస్తారు ఈ కోడళ్ళేమో దునియా మీద అందరు అత్తలు మంచిగానే ఉంటారు కానీ మా అత్తే గయ్యాల్ది సినిమాలో సూర్యకాంతం అన్న బెటర్గా ఉంటుందని జోకులేస్తారు కనీసం ఇంటికి వస్తే ఛాయ్ పోయరు మీదికెళ్ళి కొడుకింటికి వస్తే అత్తలను పంపే టెక్నిక్ కోడళ్లకు బగ్గా తెలుసు కదా కానీ అందరేమో గాని ఈ కోడలు అట్లా కాదుల్లా ఈ ఏడాది గనక అంతర్జాతీయ అత్తా కోడళ్ళ అవార్డు ఇస్తే 100% మార్కులతోని అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలంలో ఉండే ఈ అత్తా కోడళ్ళే గెలుచుకుంటారులా అట్లాంటి అత్తా కోడళ్ళు వీళ్ళు భూమి మీద ఉన్న అందరూ అత్తా కోడళ్ళు ఒగెత్తు వీళ్ళు ఒగెత్తు అత్తంటే కోడలు కొట్టినా తిట్టినా పడుండే మనిషి కాదు అత్తంటే ఎవరు అత్తంటే భర్తను భరించమని కానుకగా ఇచ్చిన గొప్ప తల్లి దేవత అని అత్త 50వ బర్త్డేకు ₹1 కోటి గిఫ్టులు ఇచ్చి సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చింది కోడలు అగో బాక్స్ ఓపెన్ చేయి భవానీ అక్క నీ కోడలు రంగనాయకి ఏం గిఫ్టులు ఇచ్చిందో చూద్దాము ఓ సంబురము చూసిన రానులా అత్తగారి ఆనందానికి అవధులు లేకుండా పోయినాయి ఇంతకీ ఇవన్నీ ఏమనుకుంటున్నారు 28 లక్షల రూపాయల డైమండ్ 1/2 కోటి విలువైన బంగారం బిస్కెట్లు వగైరా వగైరా బంగారాలు షాన్నే ఉన్నాయి ఇంకివి గాక సూపర్ డూపర్ అయిన పట్టు చీర గాజులు మంగళసూత్రము ఇవన్నీ వేరుగానేది ఇచ్చింది మళ్ళా చుట్టాలను ఊరోళ్ళను పిలిచి ఏకదంగా చేసింది అనుకో రాదుండ్రి అత్తగారి పుట్టినరోజును కోడలు 2 ఏళ్ల కింద ఈ భవానీ అక్క కొడుకు రంగనాయకిని లగ్గం చేసుకున్నాడట 2 ఏళ్లలో ఒక్కనాడు కూడా ఒక్క మాట అనలేదు సొంత బిడ్డ లెక్క చూసుకున్నది మా అత్త అట్లాంటి మా అత్త 50వ బర్త్డేను ఘనంగా చేయాలని ఇట్లా చేసిందట కానీ ఈ ముచ్చట తెలిసిన కొందరు అత్తలు అనుకోవచ్చారు కావచ్చు మాకున్నది ఒక కోడలు ఎందుకు పిల్లికి బిచ్చం పెట్టది అత్తను గంజిలా ఈ గంది తీసినట్టు తీసేస్తుంది నా కొడుకు సంపాదన మొత్తం తిని కిలోలు పెయ్యి మీద బంగారం వేసుకుంటది కానీ ఒక్కనాడు ఒక చీర పెట్టిన పాపాన పోలేదు అమ్మ నా కోడలు ఈమెను చూసన్న మనసు మార్చుకుంటుందా అనుకుంటారు కావచ్చులే సరే రంగనాయకి మేడం లెక్క ₹1 కోటి పెట్టి గిఫ్ట్లు ఇవ్వకపోయినా కానీ జరాలు పెద్ద మనుషులైనాక బుక్కడు బువ్వ పెడితే అదే 10,000 కానీ నిజంగా ఈ అత్త కోడలు మాత్రం సూపర్ పోండి కదా.